అలాగే సత్యానికి అధికారానికి మధ్య యుద్ధం జరుగుతోందని, ఈ పోరాటంలో కొంత ఆలస్యమైనా కూడా గెలుపు తమదే అని, తమదంటే దేశ ప్రజలు గెలిచినట్టే అని లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. నిన్న ఢిల్లీలో భారీ ఎత్తున ఓట్ చోరీ గద్దీ చోడ్ కార్యక్రమం, ఒక భారీ ర్యాలీ జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర జయరాం రమేష్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరూ దాదాపుగా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం పార్టిసిపేట్ చేశారు. అంటే ఇది ఇవాళ కొత్తగా చెప్తోంది కాదు, గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ చోరీ జరగకపోతే మోదీ అసలు తిరిగి అధికారంలోకి రావడం అనేది అసాధ్యము, 400కు పైగా సీట్లు అబ్కీ బార్ 400 అని చెప్పి ప్రచారం చేసుకున్నా కూడా ఈ ఓట్ చోరీ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే రాహుల్ గాంధీ 240 సీట్లకే పరిమితం చేశారు దేశ ప్రజలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఓట్ చోరీ ఆరోపణలు, టెక్నికల్గా అంశాలు ఒకసారి పక్కన పెడితే, మోదీ గత 11 ఏళ్లుగా అంటే 2014 నుంచి 2025 వరకు అధికారంలోకి రావడానికి, అధికారంలో కొనసాగుతూ ఉండడానికి, అనేక రాష్ట్రాల్లో పదే పదే తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైపోయి ఇతర పార్టీలను, ప్రజలను కూడా మోసం చేస్తూ, అంటే ఒక మోసకారి పార్టీకి ఎన్నికల సంఘం అనే అతిపెద్ద వ్యవస్థ సహకరిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ హోలిస్టిక్గా చేస్తున్న ఒక అతిపెద్ద తీవ్రమైన ఆరోపణ. ప్రియాంక గాంధీ మాట్లాడినా, ప్రియాంక గాంధీ అయితే నేరుగా ఎన్నికల కమిషనరు, ప్రధాన కమిషనర్ల మీద ఆరోపణలు చేశారు. వీళ్ళు దేశ ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాలన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టామని చెప్పి, అంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడారు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పార్లమెంట్లో సభలో కానీ, సభ బయట కానీ, నిన్న ర్యాలీలో కానీ చూస్తూ ఉంటే, అంటే ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకుని ఎంత స్పీడ్గా తీసుకెళ్తూ ఉన్నా కూడా దీనికి ఒక పొలిటికల్ ఫేస్ ఎగనెస్ట్ బీజేపీ ఆర్ మోడీ, ప్రియాంక గాంధీ రూపు సంతరించుకుంటున్నారా అనే ఒక ఆలోచన కూడా కలుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి దాదాపుగా నేరుగా డైలీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఆ పాత్ర తగ్గిపోయింది. అంటే ప్రియాంక గాంధీని ముందు పెట్టి యుద్ధం చేస్తేనే మోదీ మీద మనం గెలిచే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. మరి దానికి సరైన సమయం కోసం కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తోందా? అంటే కొన్ని చోట్ల, యూపీ లాంటి చోట కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినా కూడా అంత సత్ఫలితాలు రాలేదు. బహుశా దానికోసం కొంచెం బ్యాక్ స్టెప్ కూడా తీసుకున్నారా అనేది. సో మొత్తం మీద ఏంటంటే ఆర్ఎస్ఎస్ని కూడా టార్గెట్ చేశారు. మోహన్ భాగవత్ అన్నారని, అంటే ప్రపంచం సత్యం వైపు చూడదు, పట్టించుకోదు, అధికారం ఎవరికి ఉంటే వారు ఏం చెప్తే అదే వింటుంది, అధికారం వైపు చూస్తుందని చేసిన కామెంట్స్ని నిన్న కోట్ చేశారు రాహుల్ గాంధీ. అంటే ఏం చెప్తోంది బీజేపీ, ఆర్ఎస్ఎస్? సత్యాన్ని వదిలేసేయండి అని, అధికారమే పరమావధని. కానీ కాంగ్రెస్ పార్టీ సత్యం పట్టుకునే నిలబడతాం, మేము సత్యం అహింసను పట్టుకునే వేలాడతాం, కాబట్టి ఎప్పటికైనా గెలుపు మాదే అని. అంటే గాంధీజీ నమ్మిన సిద్ధాంతాన్నే మేము ఫాలో అవుతాము, అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్లను దేశం నుంచే పంపించేయాలి అన్నారు. అంటే పొలిటికల్ కామెంట్ అనుకోండి, టెక్నికల్గా అది పాసిబుల్ అయిపోతుంది. అంటే అన్నింటినీ తీసేసి ఆ వ్యవస్థలు దేశం నుంచి బయట పెడతారని కాదు, కానీ అంటే వాళ్ళని ఓడించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ సపోర్ట్తో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దించేయాలి. ఇది ప్రధానంగా నిన్న అగ్రనేతలను చేసిన కామెంట్. ఇప్పుడు ఖర్గే కూడా, నా కుమారుడికి అంత అతిపెద్ద సర్జరీ ఉన్నా ఈరోజు నేను వదిలేసి ర్యాలీకి వచ్చాను అండ్ దాని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వయసులో కూడా ఖర్గే, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ ఎలా అయితే పోరాడారో ఇవాళ ఖర్గే, రాహుల్ గాంధీ అలా పోరాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కితాబిచ్చారు. ఆయన చాలా ప్రస్తావించారు, అసలు రిజర్వేషన్ల అంశాలు ఇవన్నీ ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే, ఈ ఎస్ఐఆర్ అనే ఒక కార్యక్రమం తీసుకురావడం, ఓట్ చోరీ చేస్తున్నారని చెప్పడం, అలాగే ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయి దేశ రాజకీయాల్లో ఇటు ఒక రకంగా ప్రజల్ని మోసం చేస్తోంది అని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి. దానికి ఒక సరైన ఒక బీఫిట్టింగ్ ఆన్సర్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి రాకపోవడం, వాళ్ళు కూడా ఒక పొలిటికల్ పార్టీ స్థాయిలోనే పొలిటికల్ ఆరోపణలు చేయడం కూడా
ఈ యుద్ధానికి మరింత ఊతమిస్తోందా? అంటే పేద ప్రజల ఓటు హక్కును లాగేసుకోవడానికి, అంటే రేవంత్ రెడ్డి అంబేద్కర్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే అప్పట్లో ఆదివాసీలకు, దళితులకు, మైనారిటీలకు ఓటు హక్కు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అంబేద్కర్ అడ్డుకున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళు అదే ఒక ప్రయత్నం జరుగుతోందా? అందుకే అనేక రాష్ట్రాల్లో పేద ప్రజల లేకపోతే దళితుల, మైనారిటీల ఓటు హక్కు తీసేయాలనే ఆలోచన చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ కావచ్చు, హర్యానా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇలాంటి చోట్ల. సో దీని మీద అంటే రెండు అంశాలు. ఒకటి టెక్నికల్గా ఓట్ చోరీ ఎలా జరుగుతోందా లేదా, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది, నిజంగా కుమ్మక్కైందా లేదా ఒక అంశం అయితే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నేరుగా మోదీపై రాజకీయ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అంటే లోక్సభ ఎన్నికల కన్నా ముందే, ఒక 3 ఏళ్ల ముందే, మన బీహార్ ఎన్నికలకు ముందు మొదలుపెట్టినా బీహార్లో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి దాదాపుగా అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. మరోవైపు తమిళనాడులో అది విజయన్ ముందు పెట్టి బీజేపీ అన్నాడీఎంకేని కూడా కలుపుకుని రాజకీయం చేస్తోందా? డిఎంకే అంటే కాంగ్రెస్ పార్టీకి మిత్రుడుగా ఉన్న డిఎంకేని అధికారం నుంచి దించాలనుకుంటుందా? ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీ బీజేపీకి ఉంటుంది. కానీ రాజకీయ స్ట్రాటజీ ఉండడం వేరు, దానికి వేరే మోసపు దారులు వెతుక్కోవడం వేరు. ఈ మోసపు దారులు అనే మాట కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అత్యంత తీవ్రమైన విమర్శ. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది బీజేపీని, మోడీని, అలాగే ఎలక్షన్ కమిషన్ని? దీనికి ఒక పొలిటికల్ ఆన్సర్ బీజేపీ ఏమిస్తుంది? దీన్ని కొట్టిపారేసింది. కొట్టిపాడేయడంతో సమస్య పరిష్కారం కాదు. దేశ ప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటే కనుక బీజేపీ దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. సో నమ్మట్లేదా? నమ్మే పరిస్థితి ఉంటే బీజేపీ ఎలా ఎదురుదాడి చేస్తుంది? ఇవన్నీ మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. జరగకపోతే మోదీ అసలు తిరిగి అధికారంలోకి రావడం అనేది అసాధ్యము. 400కు పైగా సీట్లు అబ్కీ బార్ 400 అని చెప్పి ప్రచారం చేసుకున్నా కూడా ఈ ఓట్ చోరీ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే రాహుల్ గాంధీ